Excuse me. Yes, what can I do for you, sir? Do you need a room, sir? Ah. Ah. Hmm. Yes. నా ఎడమ కంట్లో నలక పడింది. ఏం చేసినా పోవడం లేదు. దయచేసి కొంచెం ఊతారా? అలాగే దగ్గరికి రండి. అయితే నాకు గది ఇవ్వండి. అయితే అంటే? అంటే ఎవరన్నా చూస్తే బాగోదు. నా గదిలో మీరు ఊదొచ్చు కదా అని. అంటే కంట్లో నలకపోవడానికి రూమ్ తీసుకుంటున్నారా? నలకపోవడానికి కాదు, గుప్పెడు స్లీపింగ్ పిల్స్ మింగిన నిద్ర పట్టిన అందం మీది. శవాలు కూడా లేచి కూర్చొని చప్పట్లు కొట్టే అందం మీది. నిజానికి కంట్లో నలగ పెడితే దాన్ని తీసుకోవడానికి రూమ్ ఇవ్వరు. స్పెషల్ కేసుగా భావించి మీకు ఇస్తున్నాను. థ్యాంక్స్. వెళదామా? ఎక్కడికి? నా గదికి. నా డ్యూటీ ఇవ్వడానికి ఇంకొక గంట సేపు పడుతుంది. అది అవ్వగానే నేను వెంటనే వచ్చేస్తాను. గంట దాకా కంట్లో నలగతో ఎలా? అసలు నేను గది తీసుకుంటే ఎందుకు కదా? అంటే నలకూదగానే వెళ్ళిపోతారా? అంతే కదా. ఆ తర్వాత రూమ్ తో నాకేం పని? ఓకే, మీరు వెళ్ళండి, నేను త్వరగా వచ్చేస్తాను. థ్యాంక్ యూ. ఏ కంట్లో నలకపడింది? ఇందాక ఏ కన్నా చెప్పాను? గుర్తులేదే. నాకు గుర్తులేదు. గుర్తొచ్చింది. కుడి కన్ను. పూర్తిగా పోలేదు. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి వచ్చింది. ఓహో, ఊదటం లేదే. బాగా అలసిపోయాను, కాసేపు ఆగి. అలాగే. నలకపోయాక ఎందుకేగా గత్తేస్తుంది. అందుకు మీకు అభ్యంతరం లేదుగా? ప్లీజ్ గో హెడ్. వద్దు, తీసే ఉంచండి. మూసే ఉంచాలి. ఎందుకు మూస్తున్నారు? తీసే ఉంచాలని మీకు తెలీదా? నువ్వు చెప్పేది ఏమిటో నాకు అర్థం అవట్లేదు. ఇంతదాకా వచ్చాక దాగుడు ముద్దలు ఎందుకు? మీరు మా ఆయన పంపించిన మనిషిగా? నేను మీ ఆయన పంపితే వచ్చానా? అవును, సంవత్సరం క్రితం అనుకుంటాను. మా ఆయన ఆఫీస్ పని మీద ఊరికి వెళ్తూ 4 రోజుల్లో వచ్చేస్తానని చెప్పి వెళ్లారు. ఆయనట్టు పంపించి నేను వంటింట్లో పాలు కాస్తుంటే వెనక నుంచి ఎవరు నన్ను కౌగులించుకొని ముద్దు పెట్టుకోపోయారు. వెంటనే నేను, మా ఆయన 4 రోజుల దాకా రారా ఆనందరావు, నువ్వు ఆఫీస్కు సెలవు పెట్టరాదు అన్నాను. వచ్చింది మా పక్కింటి ఆనందరావు అనుకుని, కానీ వచ్చింది మా ఆయనే. అప్పటి నుంచి విడాకుల కోసం ప్రయత్నిస్తూ ఆధారాల కోసం తిరుగుతున్నారు. కానీ నేనే దొరకటం లేదు. ఈ రోజు ఉదయమే పోనీ విడాకులు ఇస్తే పోలా అనిపించింది. అందుకని నాకు వేరొకరితో సంబంధం ఉందనే రుజువుని ఆయనకి ఇద్దాం అనుకున్నాను. ఏమిటి రుజువులు ఇద్దాం అనుకుంటున్నావా? ఎస్. ఈ గదిలోకి రాబోయే ముందే మా ఆయనకు ఫోన్ చేసి చెప్పాను, ఫోటోగ్రాఫర్ ని గది కిటికీ దగ్గరికి పంపమని, ఆయనకు కావలసిన ఫోటోలు తీసుకోవచ్చని. ఏమిటి ఫోటోగ్రాఫర్ కూడా వస్తారా? కాస్త ఆగండి, మీరు మా ఆయన పంపించిన మనిషే అనుకున్నాను. కాకపోతే పోనివ్వండి, ఆ ఫోటోలో ఉన్నది నేనే అని మీరు జడ్జికి చెప్పేస్తే చాలు. మా ఆయన మీకు తృణమో పణమో ఇవ్వకపోడు. నీ తృణం వద్దు, పణం వద్దు. నేను నిజంగానే కంట్లో నలక తీయించుకోవడానికి ఈ గది అద్దెకు తీసుకున్నాను. నీ మీద ఒట్టు. నువ్వు చచ్చినా పర్లేదు. మంచి ఛాన్స్ పోయింది. సారీ, మా జానీ ఏమైనా కంగారు పెట్టిందా? మీ జానీ కంగారు పెట్టడం ఏంటండి? ఎంతో ముద్దొస్తుంటేనే మీలాగా. థ్యాంక్స్. టైం ఎంత అయింది? టైం ఉందిలేండి, మీరు చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ. టైం ఎంత అయిందండి? శవాలు కూడా లేచి కూర్చొని చప్పట్లు కొట్టే అందం. థ్యాంక్ యూ వెరీ మచ్. టైం ఎంత? గొప్పడు స్లీపింగ్ పిల్స్ మింగిన నిద్ర పట్టిన అందం. థ్యాంక్స్ ఎ లాట్.
కలసంతో వెన్నెల తెచ్చి మీ అందమైన కాళ్ళు కడగాలి. దోసిళ్లతో తారలు కోసి మీ అందమైన జడలో తొరమాలి. మీ పేరు? వరుణ్. నా పేరు కమల. ఒంటరిగా వచ్చావి వరుణ్? నాకు సూర్యోదయం చుట్టూ ఉంటే సరదా, కానీ నా బెడ్రూమ్ లో కిటికీ పడమర పక్కన ఉంది. అలాగా? నా బెడ్రూమ్ లో కిటికీ తూర్పు వైపు ఉంది, బాగా కనిపిస్తుంది. రాత్రికి అక్కడే ఉండి సూర్యోదయం చూసి వెళ్ళిపోదు గాని. సరే పద. దారిలో ఏదైనా రెస్టారెంట్ లో స్నాక్స్ తీసుకుని పోదామా? అలాగే. మన జానీ ఏది? అబ్బే, అది మంది కాదులేండి. Come on. Sit down. ఆర్డర్ సార్. నీకేం కావాలో నువ్వే ఆర్డర్ ఇచ్చుకో. ఎవరో టేబుల్ మీద కూర్చున్నట్లే. మన టేబులే, నేనే ఆర్డర్ ఇచ్చాను. ఏమిటి ఇవన్నీ స్నాక్సా? మీ ఇంట్లో రోజు ఇవన్నీ చేస్తారా? కానీ మా ఇంట్లో వాళ్ళెవరు నీలాగా రాత్రంతా నా బెడ్ మీద కూర్చొని సూర్యోదయం కోసం ఎదురు చూడరుగా. నన్ను అవమానం చేయకండి. అసలు మా జీవితాలు నీటి బుడగలు, ఎండుటాకులు. అబ్బా, తప్పైపోయింది. తిను. ఎంతైంది? 130 రూపాయలు. అంటే 520 పావలాలే. పావలాలా? పావలా అంటే నీకు ఇష్టమా? అదే లేదండి. పద. ఇదేమిటి ఇక్కడ తీసుకొచ్చావు? నేను పౌడర్ కొనుక్కుంటాను, మీరు పేస్ట్ తీసుకోండి. రాత్రంతా నాతోనే ఉంటారుగా. చూడు, నేను పళ్ళు తోముకోవడానికి పేస్ట్ బ్రష్ వాడను, కానీ నీకేం కావాలో కొనుక్కో. అంతేలేండి, నన్ను మళ్ళీ అవమానిస్తున్నారు. అసలు మా జీవితాలు నీటి బుడగలు, ఎండుటాకులు. సరే సరే, నీకేం కావాలో కొనుక్కో పద. థ్యాంక్ యూ. పద. ఏదో వ్యవహారం చేస్తుంటారే. చూసారా, నీ చెప్పలా మా ఆయన ఉత్త స్టూపిడ్ అని. అయినా మీ డ్యూటీ బి షిఫ్ట్ కదా, ఇప్పుడే చదవటి. ఎట్టా నేను షిఫ్ట్ మార్చుకున్నానులే. అయ్యా మందలు చెప్పమంటే మాట మారుస్తుండవే. నీ మొహం చూస్తుంటే చీదర పడతా ఉంది. ఓ మిమ్మల్ని లాండి. ఎందుకండి అంత కోపం? నేను చెప్పేది కొంచెం వినండి. ఎట్టా వినమంటావే? నీ ఎవరు నీ కళ్ళారా చూస్తుంది కంటే మన ఇద్దరికి కుదరదు కానీ నాకు చెల్లు. సార్, నా గురించి మీ ఇద్దరు విడిపోవడం ఏమీ బాగలేదు. మీరు ఊరుకోండి. లాండి, చాలా కాలం నుంచి మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను పోయే. పాపం వినండి. మీరు ఊరుకోండి. భార్యాభర్తల పోట్లాట్లో బయట వాళ్ళు మీరు తలదొచ్చకండి. యాండి, చాలిపోయే. యాండి, ఆగండి. యాండి, మీరు కోపం తెచ్చుకోకుండా నీ చెప్పే మాట కొంచెం విని వెళ్ళండి. ఏందంట నువ్వు చెప్పేది నేను వినేది? 6 నెలల క్రితం మన ఇంటికి వచ్చిన ఫ్రిడ్జ్ చూసారుగా. అయితే 4 నెలల క్రితం వచ్చిన కలర్ టీవీ, 2 నెలల క్రితం వచ్చిన వాటర్ కూలర్ చూసారుగా. అవన్నీ ఈయనే కొనిచ్చారు. ఎట్టా మరి ఆ మందుల ముందే చెప్పొచ్చు కదా. నన్ను చెప్పనిస్తేగా. ఇవన్నీ నేను కొన్నాను. మధ్యలో మీరేమిటండి? మా వ్యవహారంలో మీకేం పని? అబ్బాయి మన ఇంటికి వస్తే అట్లా నిలబెట్టి మాట్లాడుతుండవే. మంచి మర్యాద ఉండవల్లా. అది నేను చూసుకుంటాను, కానీ ముందు మీరు బయటకు వెళ్ళండి. సర్లే, నేను పోతుంటా కానీ మళ్ళా ఎప్పుడు వచ్చేది? భోజనం చేసుకుని ఏదైనా సెకండ్ షో పిక్చర్ చూసుకొని రండి. అబ్బాయ నీ పేరెందుకనే? వరుణ్. అన్ని ఉన్నాయి, అన్ని కొనిచ్చినావు, ఒక్క వాషింగ్ మిషన్. సర్లే, మీరిద్దరు చూసుకోండి. అబ్బాయి జాగ్రత్త. విశ్వేశ్వరి, నిన్ను అర్థం చేసుకునే భర్త దొరకటం నిజంగా నీ అదృష్టం. లేకపోతే ఈ పాటికి ఎంత గొడవ అయిపోయి ఉండేది. నాకు బీపీ రైజ్ అయిపోయింది అనుకో. అది సరే, ఫ్రిడ్జ్ టీవీ నేను కొనిచ్చానా? ఇవన్నీ ఆయనకి తెలియకూడదని
నా జీతంతో కొంటున్నానని ఆయనతో అబద్ధం చెప్పాను. మరి ఇవన్నీ ఎవరు కొనిచ్చినట్టు? మీలాంటి వాళ్ళు ఇచ్చిన డబ్బుతో. ఆ! అంటే నువ్వు ఆ టైపా? కాదు, ఫ్యామిలీ టైప్. అటువంటి టైప్ ఒకటి ఉందా? అయినా మీరంటే నాకెంతో ఇష్టం, మీరంటే నాకెంతో ఇష్టం అన్నావుగా. అలాగే చెప్తే మీరు సంతోషపడతారని అన్నాను, కానీ నిజంగా ఇష్టం ఉంది కాదు. 500 ఇవ్వండి. 500? ఎందుకు, దేనికి? నా సర్వీసెస్ కి. ఎలాంటి సర్వీసెస్ అంటే నాకు ఇష్టం ఉండదు. ఇవ్వకపోతే నువ్వు ఇక్కడ నుంచి కదలలేవు. నువ్వా? నన్ను నువ్వు అంటావా? ఉత్తి నువ్వు కాదు, పోడి నువ్వు. నేను- ఆ!